అష్టదిగ్బంధనం ఇది ఇప్పుడు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. మొన్న మధ్య ఒక స్వామీజీని కలిసాము. అష్టదిగ్బంధనం గురించి చెప్పారు వాళ్ళు కూడా ఇప్పుడు మీలానే. నాకు వచ్చిన డౌట్స్ నేను ఆయన్ని కూడా అడిగాను, కానీ నాకు అంత ఏమో అన్నట్టు అనిపించింది. సో నేను అదే మళ్ళీ మీ దగ్గర రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అసలు అష్టదిగ్బంధనం అనేది ఎవరికి చేయిస్తారు? అమ్మా ముఖ్యంగా తల్లి, అష్టదిగ్బంధనాలు ఒక రకం కాదమ్మా. అష్టదిగ్బంధనం వచ్చేసి మనిషికి చెడు చేయాలన్నా చేస్తారు అష్టదిగ్బంధనం, మనిషికి మంచి చేయాలన్నా అష్టదిగ్బంధనం. అంటే మనిషిని మొట్టమొదటిసారిగా 8 వైపులా కట్టడి చెయ్యాలి. కట్టడి చేయాలంటే ఇప్పుడు దుర్మార్గులు కూర్చునేది అదే మార్గం, కట్టడి మార్గంలోనే. మేము కూర్చునేది అదే మార్గంలోనే. ఇది వాళ్ళు చేసిన ప్రయోగాన్ని నివారణ చేయటానికి 8 వైపులా కట్టడి చేస్తాం. 8 వైపులా కట్టడి చేసి ఆ 8 వైపులు కూడా ఈ నిమ్మకాయ పెడతాం. ఈ నిమ్మకాయ పెట్టి అష్టోద్ధారకమైన మంత్రాలతోనే ఫస్టుకు భగవంతుడికి ఎట్లయితే సంప్రోక్షణం చేస్తారో మనిషికి కూడా దైవంతో సంప్రోక్షణ చేయాలి. చేసి అష్టదిగ్బంధంలో కూర్చొని 8 వైపులా కట్టడి చేస్తాం ఫస్ట్. ఎందుకంటే గతంలో కూడా మనిషిని అంటే ఆయన ఎక్కడున్నా పర్లేదు, అలా ఫోటో ద్వారా వాళ్ళ పేర్లు పెట్టేసి అష్టోద్ధారకమైన మంత్రాలతోనే అష్టదిగ్బంధన చేస్తాం. నేను ఉపయోగించే మంత్రం ప్రత్యేకమైన మహర్షి మంత్రాలను ఉపయోగిస్తాం.